బలహీనతలో బలమిచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? బలహీనులను సైతం. ఇక్కడ దావీదు క్యారెక్టర్ దేవునితో పోల్చుకోండి. ఈ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో, అప్పుల్లో, అసమాధానంతో ఉన్నవారు మన జీవితాలే. ఇలాంటి జీవితాలను దేవునితో అంటు కట్టబడితే ఈ జీవితాలన్నీ దావీదు దగ్గరికి వచ్చాయి. చూడండి, ఈ ఇబ్బందుల్లో, అసమాధానంతో పరిస్థితులన్నీ తారుమారైన గుంపంతా దావీదు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు దావీదు వారిని మలుస్తున్నాడు. ఎలా? పరమ కుమ్మరై వారిని మెలుస్తున్నాడు. సాన పెట్టబడిన కత్తులతో నూరుతున్నాడు వారికి. ఇప్పుడు వాళ్ళ స్థాయి ఏంటంటే ఒక ధైర్యవంతులైన గుంపుగా మారిపోయారు. వారి స్థాయి ఏంటంటే శత్రువుని ఎదుర్కోటానికి పిల్లలు కోల్పోయిన ఎలుగుబంటులాగా చెలరేగిపోతున్నారు. వాళ్ళ స్థాయి ఏంటంటే ఎదురుగా సింహపు గుండె వంటి వాడు ఉన్నా కూడా ఆ సింహపు గుండె వంటి వాడికి కూడా భయము పుట్టించే స్థాయికి వెళ్ళిపోయారు. నేను ఛాలెంజ్ చెప్తున్నా, యేసయ్యతో మీరు అంటు కట్టబడితే మీ జీవితాలు ఎలాగూ మారిపోతున్నాయి.